నిఖిల్, యష్మి పెయిర్ బాగుంది. అందుకనే నాగార్జున గారు వాళ్ళని చాలా సార్లు డాన్స్ ఏయమన్నారు అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది. అయితే వాళ్ళిద్దరిని డాన్స్ ఏయమంది ఒకసారే అనుకుంటా నాకు తెలిసి. ఒకసారో, 2 సార్లో అన్నారు. అయితే వాళ్ళిద్దరి పెయిర్ బాగుంది అన్నదానికి నేను 50% యాక్సెప్ట్ చేయగలను. ఎందుకంటే వాళ్ళిద్దరి పెయిర్ బాగుంది కాబట్టే చాలా ఫ్యాన్ పేజీలనేవి వచ్చినియి. అయన్నీ చాలా నిజం. ఇద్దరికీ ప్లస్ అయింది. నిఖిల్‌కి ఒక్కడికే కాదు. యష్మికి గూడా ఇద్దరి పెయిర్ వల్ల యష్మికి ప్లస్ అయింది. యష్మితో పాటు నిఖిల్‌కి కూడా కొంచెం ప్లస్ అయింది. తర్వాత వీళ్ళిద్దరు ఫ్యాన్ పేజీలు కూడా చాలా వచ్చినియి. కానీ ఒకళ్ళకే ప్లస్ అయిందంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే ఒక కామెంట్ వచ్చింది. వాళ్ళిద్దరి పేరు చాలా బాగుండటం వల్లే నాగార్జున సార్ గారు వాళ్ళని చాలా సార్లు డాన్స్ చేయమన్నారు. నీకు తెలుసా? అయితే నిఖిల్‌కి ప్లస్ అవ్వటం వాళ్ళ పేరు వల్లే అని. ఇటు యష్మికి కూడా నిఖిల్ వల్ల ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చారు. లాస్ట్‌లో ఆ చిన్న గొడవ లేకపోతే గనక వాళ్ళిద్దరూ టాప్ 5లో ఉండేవాళ్ళు. ఎవరిద్దరు? నిఖిల్ ఉండేవాడు, యష్మి ఉండేది. నిఖిల్ విన్నర్ అయ్యేవాడు. యష్మి టాప్ 5లోనే అలాగో ఉండేది మాక్సిమం అంతే. టాప్ 5 టాప్ 4కి కూడా వచ్చేది కానీ టాప్ 5లో ఉండేది. అలా వాళ్ళిద్దరి పేరు బాగానే ఉంది కాదనట్లేదు. కానీ వాళ్ళిద్దరి పేరు వల్ల ఒకళ్ళకే ప్లస్ అయ్యటం కాదు. ఇద్దరికి అయ్యిందనేది నేను. ఇంకా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో మెసేజ్ చేయండి.